జగన్ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం అదాని ద్వారా డబ్బులు తినడానికే కోట్ల కోట్లు, కాబట్టి అది రద్దు చేసేయాలి. కానీ అదే సెకీ కరెక్ట్గానే ఉంది, అంతకంటే తక్కువకి ఎవడో ఇవ్వలేడు, అది క్యాన్సిల్ చేయలేము. అంటే పత్రికలు ఒక రకంగా రాస్తే వాస్తవం మరొక రకంగా ఉంటుంది. అది రద్దు చేసేయడం కాదు కదా, అదానితో సంబంధాలు కూడా తెగతించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ పేపర్లలో మాత్రం తప్పు చేసాడు, తప్పు జరిగిపోయింది, తప్పుడు సంస్థ అన్నటువంటి కోణంలో రాస్తారు. అట్లాగే 22A ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పటి నుంచో దశాబ్దాల నుండి పేదల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని వాళ్ళకే రిజిస్టర్ చేసేటటువంటి వ్యవహారానికి సంబంధించి తప్పు దోచుకోవడానికి దాచుకోవడానికి అంటూ పుంకాను కథనాలు పత్రికలు, అదే సందర్భంలో రాజకీయంగా మొన్న ఎన్నికల ముందు మీది లాగేసుకుంటారని తీరా చూస్తే ఇప్పుడు అదే 22A కరెక్ట్, వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది మార్పు. అంటే అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు. వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు. రీసర్వే అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చేస్తే ఒప్పు. ఇట్లాగుంటుంది మనకి పేపర్లు కానీ, రాజకీయ విధానం కానీ, స్టైల్ కానీ. దాన్ని సమర్థించుకోవడంలో కూడా నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా ఒక సాకుని చూపించి సమర్థించుకోవడం అనేది నడిచిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కొత్తది చేరింది ఈ జాబితాలో. ఏదైతే మన బాండ్లు, TDR బాండ్లు అప్పట్లో తప్పు అవన్నీ దోచుకున్నారు, ఇప్పుడు ఇచ్చేస్తే తప్పు కాదు. అంటే మేం చేస్తే ఏదైనా శృంగారం, ఎదురోళ్ళు చేస్తే ఏదైనా విచారం, ఇలాగే నడుస్తున్నది. దాన్ని సమర్థించుకొస్తూ కథనాలు రాయడానికే ఇప్పుడు జర్నలిజం ఉంది.